శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు 1. ద సంచలనాత్మక సహకారంలో టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్ మరియు ఓపెన్ఐ స్టార్ గేట్ అని పిలువబడే అపూర్వమైన కృత్రిమ మేధస్సు సూపర్ కంప్యూటర్లను నిర్మించే ప్రణాళికలను వెల్లడించాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రయత్నం $100 బిలియన్ల ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది. AI మౌలిక సదుపాయాలు మరియు సామర్థ్యాలలో గణనీయమైన లీపును సూచిస్తుంది. 2. ఫేస్బుక్, వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ యొక్క మాతృ సంస్థ మెటా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) తో భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో తన 3వ పార్టీ ఫాక్ట్ చెకింగ్ చొరవను విస్తరించింది. ఈ సహకారం పిటి తన సంపాదకీయ విభాగంలో ప్రత్యేకమైన వాస్తవ తనిఖీ యూనిట్గా ఏర్పాటు చేస్తుంది. మెటా ప్లాట్ఫారమ్లలో తప్పుడు సమాచారం యొక్క గుర్తింపు, సమీక్ష మరియు రేటింగ్ను అనుమతిస్తుంది. 3. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సాటిలాజిక్ సహకారంతో భారతదేశం యొక్క ప్రారంభ ప్రైవేట్ సెక్టార్ నిర్మించిన మధ్యస్థ రిజల్యూషన్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం TSAT-1ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ ముఖ్యమైన మైలురాయి భారతదేశం యొక్క అంతరిక్ష ప్రయత్నాలలో కొత్త శకాన్ని సూచిస్తుంది. ఇది దేశానికి మెరుగైన నిఘా సామర్థ్యాలను అందిస్తుంది. 4. గుజ్కోస్ట్ను ఇస్రో యొక్క ప్రారంభ కార్యక్రమానికి నోడల్ సెంటర్గా నియమించారు. ఇది స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఔత్సాహిక శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లను పెంపొందించే లక్ష్యంతో ఇస్రో చేత సంభావితం చేయబడిన ఈ కార్యక్రమం స్పేస్ సైన్స్ పరిశోధన యొక్క వివిధ రంగాలను కవర్ చేసే పరిచయ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను అందిస్తుంది. 5. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క చంద్రయాన్-3 మిషన్ బృందానికి 2024 జాన్ ఎల్. జాక్ స్విగర్ట్ జూనియర్ అవార్డును US ఆధారిత స్పేస్ ఫౌండేషన్ పొందారు. అంతరిక్ష అన్వేషణ మరియు ఆవిష్కరణ రంగంలో స్పేస్ ఏజెన్సీ, కంపెనీ లేదా కన్సార్టియం యొక్క గొప్ప విజయాలను గుర్తించడానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వబడింది. 6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ (IIT జోధ్పూర్) పరిశోధకులు సైటోకిన్లను వేగంగా గుర్తించడానికి రూపొందించిన ఒక సంచలనాత్మక నానో సెన్సార్ను ఆవిష్కరించారు. వివిధ సెల్యులార్ ఫంక్షన్లను నియంత్రించే కీలకమైన ప్రోటీన్లు. ఈ ఆవిష్కరణ ఆలస్యం రోగ నిర్ధారణలు మరియు వ్యాధి పురోగతిలో ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్ల అధిక మరణాల రేటును ఎదుర్కోవడం లక్ష్యంగా పెట్టుకుంది. 7. ఉమ్మడి ప్రకటనలో ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగంగా జపాన్ వ్యోమగాములు భవిష్యత్ నాసా చంద్ర మిషన్లలో చేరనున్నట్లు అధ్యక్షుడు జో బిడెన్ మరియు జపాన్ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిడా వెల్లడించారు. ఈ చర్య యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ మధ్య ఆర్థిక మరియు రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక ప్రయత్నంగా కనిపిస్తుంది. 8. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్ ప్రాజెక్ట్ యొక్క రాబోయే దశ పురోగతిలో ఉందని వెల్లడించారు. ఇది భారతదేశం యొక్క చంద్ర అన్వేషణ ప్రయత్నాలను ముందుకు తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకుంది. 2040 నాటికి చంద్రునిపై ఒక వ్యోమగామిని దింపాలనే భారతదేశం ఆకాంక్షకు చంద్రయాన్-4 ప్రారంభ స్ట్రైడ్ అని అతను సూచించాడు. 9. 2001లో ప్రారంభమైనప్పటి నుండి స్పేస్ ఇండియా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష శాస్త్రాన్ని పాఠశాల పాఠ్యాంశాలలో అనుసంధానించే మిషన్లో ఉంది. ఇది 1000 పాఠశాలల్లో 1.5 మిలియన్ల మంది విద్యార్థులను ప్రేరేపిస్తుంది. రాకెట్ సైన్స్ను డీమిస్టిఫై చేయడంలో మరియు అంతరిక్ష విద్యను అందరికీ అందుబాటులో ఉంచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. 10. భారతదేశపు నావికాదళ సామర్థ్యాలను పెంచే దిశగా రక్షణ శాఖ R&D
మరియు డిఆర్డిఓ ఇటీవల కేరళ కులామావులోని నీటి అడుగున శబ్ద పరిశోధన సౌకర్యం వద్ద ఎకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ మరియు మూల్యాంకనం కోసం సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ అని పిలువబడే ఆర్చ్ ఫెసిలిటీ యొక్క స్థితిని ఇటీవల ప్రారంభించారు. 11 యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు. మా పాలపుంత గెలాక్సీలో అతిపెద్ద నక్షత్ర కాలరంధ్రం BH3 అని పిలువబడే ఈ ఖగోళ బెహెమోత్ మన సూర్యుడి కంటే 33 రెట్లు ఎక్కువ మరియు భూమి నుండి కేవలం 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 12 మెటా CEO మార్క్ జుకర్బర్గ్ సంస్థ యొక్క అధునాతన AI అసిస్టెంట్ మెటా AIను ప్రారంభించినట్లు ప్రకటించారు. దీనిని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాంగ్వేజ్ మోడల్ లామా 3 చేత నడిచేది. కొత్త AI సమర్పణ మెటా యొక్క ప్రసిద్ధ అనువర్తనాల్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు మెసెంజర్తో సహా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. అదే సమయంలో అంకితమైన వెబ్సైట్ మెటా ఐ 13 ఒక గొప్ప ఆవిష్కరణలో శాస్త్రవేత్తలు బ్రెజిల్ యొక్క దట్టమైన వర్షారణ్యాలలో అభివృద్ధి చెందుతున్న కొత్త జాతి అడవి పిల్లిని గుర్తించారు. క్లౌడ్ టైగర్ క్యాట్ లియోపార్డస్ పార్డినోయిడ్స్ గా పిలువబడే ఈ పిల్లి జాతి అద్భుతం జంతు సత్సాహికులు మరియు పరిరక్షణకారుల హృదయాలను ఒకేలా ఆకర్షించింది. ఈ ప్రాంతం యొక్క గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడటానికి పునరుద్ధరించిన ప్రయత్నాలకు దారితీసింది. 14 మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఆసియా యొక్క AI బృందం ARXIVపై ఇటీవలి పేపర్లో ప్రదర్శించిన వినూత్న AI అప్లికేషన్ వాసా-1ను ప్రవేశపెట్టింది. వాసా-1 స్టిల్ ఇమేజ్లను యానిమేటెడ్ ప్రాతినిధ్యాలుగా సమకాలీకరించిన ప్రసంగం లేదా పాటతో మారుస్తుంది, వాస్తవిక ముఖ కవళికలను ప్రదర్శిస్తుంది. 15 హిమాలయ పర్వతాలు వారి విస్తారమైన హిమానీనదాల కోసం 3వ పోల్ అని పిలుస్తారు. ప్రపంచ వాతావరణ మార్పుల కారణంగా గణనీయమైన మార్పులను ఎదుర్కొంటున్నాయి. హిమనదీయ తిరోగమనం సరస్సుల ఏర్పడటానికి మరియు విస్తరించడానికి దారితీస్తుంది. హిమనదీయ సరస్సు ప్రకోప వరదలు, గ్లోవ్స్ వంటి